ఐబిటి ద్వారా మన ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి ఈ రాజ్య సువార్తను గురించి మనతో పాటు అందరూ ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ముందున్న అంశం కొంచెం సున్నితమైనది. తమ స్వనీతితో దేవుని నీతికి లోబడక తమ స్వనీతితో దేవుని నామానికి, క్రైస్తవ్యానికి, క్రీస్తుకు అవమానం ఎలా తెచ్చిపెడుతున్నారో ఈరోజు మనం ఆలోచిస్తాం. ఎందుకంటే నువ్వు బాల్ కొట్టావు, మరి ఏం చేస్తుంది బాల్? ఇమీడియట్గా స్పీడ్గా వస్తుంది నీకు. దానికి కొడితే దాని దెబ్బ తగలేదేమో, దాని గురించి మనకు తెలియదు. నీకు వచ్చిన దెబ్బ చూస్తే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఏ ఫోర్స్తో కొట్టావో సేమ్ ఫోర్స్తో బాల్ వచ్చి నీకు తాకిన రోజున ఇప్పుడు అదే జరుగుతుంది. సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి లేదా ఆయనలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి క్రైస్తవ సమాజానికి, మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవేతరులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క రాజ్య సువార్తలో భాగంగా, ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటింపబడినప్పుడే అంతం వస్తుంది కనుక క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులకు కూడా ఈ రాజ్య సువార్త ప్రకటింపబడాలి. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది మనకు అనవసరం. నమ్మాలి అని నువ్వేదో పనిగట్టుకొని వాళ్ళని నమ్మించటానికి ఏ వేషాలు వేయకుండా ప్రకటించటం మట్టుకే మన బాధ్యత అనేది గుర్తెరిగి ప్రకటించే వారందరూ ఈరోజు ఐబిటి ద్వారా మన ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి ఈ రాజ్య సువార్తను గురించి మనతో పాటు అందరూ ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ముందున్న అంశం కొంచెం సున్నితమైనది. మరి క్రైస్తవులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అంతే కదా, ఎక్కడ చూసినా కలవరం. ఈరోజు క్రైస్తవ ప్రపంచం కలవరపడుతుంది. చాలామంది సహోదరులు, నా శ్రేయోభిలాషులు అనేవాళ్ళు కూడా, అన్న మీరు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఒక్కరివే మోటార్ బైక్ మీద కూడా వెళ్తున్నావు. ఇంతకుముందు సిటీలో మరి నాకు పాలన్న తోడుగా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. కొద్ది రోజులే ఆయన అనారోగ్యంలో ఉన్నాడు కనుక ఇప్పటికీ తిరుగుతుండే నన్ను హెచ్చరిస్తున్నారు. ఎందుకట, ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్లోను ఫేస్బుక్లోను. ఏమనుందంటే 103 మంది పాస్టర్లు టార్గెట్లో ఉన్నారట అని ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఆ టార్గెట్లో మరి నేనున్నానో లేదో నాకు తెలియదు. అదిగో తమ్ముడే ఉంటున్నాడంటే మీరు లేరులే అంటున్నాడు. ఇక్కడే ఉన్నది ప్రాబ్లం, అవునా కదా? ఎందుకు మనం లేము, ఎందుకు వేరే వాళ్ళు ఉన్నారు? అదే ప్రశ్న. అర్థమైందా లేదా? ఈరోజు క్రైస్తవ్యాన్ని మేమే కాపాడుతాం, ఈ ధర్మ రక్షకులం మేమే అని కొద్దిమంది క్రైస్తవ్యంలోని తీవ్రవాదులు అనాలి, క్రైస్తవ్యంలోని మతోన్మాదులు అనాలి. కానీ వారి మీద మరి అవతలి మతంలో ఉన్నటువంటి కొద్దిమంది తీవ్రవాదులు లేదా మతోన్మాదులు అనొచ్చు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు అనేది
ఈరోజు క్రైస్తవులమైన మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు మనకు. రాబోయే దినాలలో మిమ్మును చంపు ప్రతివాడు ఏమనుకుంటున్నాడట, తాను దేవునికి సేవ చేస్తున్నాను అనే దినాలు వస్తాయి. అసలు ఆ దినాలు వచ్చేటప్పుడు మిమ్మల్ని చంపే ప్రతివాడికి ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పడవచ్చు కదా. ఇంకా బతుకున్నప్పుడు చెప్పిన మాట, చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల ద్వారా మనతో మాట్లాడిన మాటలు కనుక మనం ఆలోచిస్తే, అంతకు ముందే కీర్తనల గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన, ఏమనాలో మనకు తెలియట్లేదు కానీ, కొంచెం తెలిసి కొంచెం తెలియక తమ సొంత నీతితో, తమ స్వనీతితో, దేవుని నీతికి లోబడక తమ స్వనీతితో దేవుని నామానికి, క్రైస్తవ్యానికి, క్రీస్తుకు అవమానం ఎలా తెచ్చిపెడుతున్నారో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీ నీతి నా దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి, మీ నీతికి నా నీతికి జమీన్ ఆస్మాన్ ఫరక్, భూమికి ఆకాశానికి ఎంత ఎడమో అంతున్నదని యెషయా ద్వారా చెప్పాడు. కానీ నా చిన్నప్పుడు దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం కూడా ఇలా దాడులు జరగలే. అవునా కదా? ఊర్లలో పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందరూ క్రైస్తవులను ఒక మాట అనేవాళ్ళు కాదు. మన ఊర్లో ఎవరింటికి వచ్చినా, ఏ వీధిలోనైనా ఈజీగా సువార్త చెప్పచ్చు. కానీ ఈరోజు పోలీస్ పర్మిషన్ తీసుకున్నా అసలు పర్మిషన్ అవసరం లేదు. సువార్త ప్రకటించడం అనేది, లేదా తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడం అనేది రాజ్యాంగము మనకిచ్చిన హక్కు. ఆ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో ప్రతి మనిషికి ఈ దేశంలో రక్షణ హక్కు కలిగించాడు. ఎందుకంటే ఆయన బైబిల్ చదివాడు, అన్ని గ్రంథాలు చదివాడు, అన్ని దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను కూడా చదివి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చాడు. ఆ రాజ్యాంగములో ఉన్నది ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు. నా చిన్నప్పుడు కూడా మా హెడ్ మాస్టరే చెప్పాడు నాకు, మనది స్వతంత్ర భారతదేశం, నీవు నమ్మిన దానిని నువ్వు ప్రకటించే హక్కు నీకుంది. కానీ ఎప్పుడు నీ స్వతంత్రం హరిస్తుంది అంటే అవతలి వాడి మనోభావాలను దెబ్బతీసినప్పుడు. కానీ కరసాం ఉండేటప్పుడు, అవునా కదా, కరసాం చేస్తున్నప్పుడు కరసాం తిప్పుకో, నో ప్రాబ్లం, నీకు అధికారం ఉంది, నీకు అవకాశం ఉంది. కానీ ఆ కర్ర అవతలోడి ముక్కుకు తాకిందనుకో, నీ స్వతంత్రం కథం. ఎందుకంటే వాడు నీ ముక్కు పలగొడతాడు. ఇది దేవుడిచ్చిన అవకాశమే కావచ్చు, ఈరోజు చట్టం ఇచ్చిన అవకాశం. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడు నిన్ను ప్రేమిస్తాడు. ఆటోమేటిక్ అది. అతన్ని ద్వేషిస్తే అతడు మనల్ని ద్వేషిస్తాడు. ఆలోచించాలి రాజు. ఈరోజు క్రైస్తవ్యం మీద ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? దేనివలన వచ్చింది? క్రీస్తు ఏమైనా తప్పు బోధించాడా? అవునా కదా? బైబిల్లో ఏమన్నా తప్పుడు బోధలు ఉన్నాయా? అవునా? ఒక పాపిని రక్షించాలి, ఒక వ్యభిచారిని, ఒక తాగుబోతును, అందరినీ మనం దాంట్లో నుంచి మార్పించి చెడులో నుంచి మంచి మార్గంలోనికి తీసుకురావడమే క్రైస్తవులు చేస్తున్న ఒక గొప్ప పని. ఈ పని ఎవడు చేయట్లేదు ఈ దేశమే కాదు, ఏ దేశంలో కూడా. అయినా ఎందుకు దాడి జరిగింది, దాడి జరుగుతున్నది ఈరోజు అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం, నాట్ నౌ. 7వ సంకీర్తన, దావీదు పాడిన కీర్తన ఇది.
బెన్యామీను వంశస్థుడైన సూచు చెప్పిన మాటల విషయమై దావీదు రాశాడు, కీర్తన పాడాడు. అందులో 15, 16 వచనాలు మనం చదువుకోలేరు. ఆనాడు ఇశ్రాయేలుకే హెచ్చరించాడు. మనకు బుద్ధి కలుగుటకై ఈరోజు కూడా మనకి మాటలు మనకు రాసి పెట్టబడి ఉన్నాయి. వాడు గుంట త్రవ్వి దానికి లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో. బా, ఎవరు? తాను తవ్విన గుంటలోనే తానే పడిపోతాడు. చిన్న చేటు, బా, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. చిన్న బలత్కారము, బా. సో వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. క్రీస్తుకు పూర్వము దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇప్పటికీ అది సజీవంగా ఉన్నది అని చెప్పడానికే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత యోవేలు గ్రంథం ప్రవక్తల ద్వారా నాటి ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. అంటే మీరు ఎలాంటి తప్పు చేస్తారో అలాంటిది మీ నెత్తి మీదికి నేనే తెప్పిస్తానంటున్నాడు దేవుడు. రాజేయుదును అన్నాడంటే మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకును అదే కొలతతో కొలవబడునని మార్క్స్ వార్తలు రాశారు. ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే దాని తర్వాత ఓబద్యాలో మరొక మాట ఉంటుంది. అది కూడా చూసుకున్న తర్వాత మనం మన స్థితిగతులను, ఈరోజు జరుగుతున్న వాస్తవాలను మనం ఆలోచించాలి. 1వ అధ్యాయము ఓబద్య 1:15. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. ఒక్క మాటకు 3 సాక్ష్యాధారాలు చూపించాను మీకు. ఒకదాన్ని మనం స్థిరపరుస్తున్నాము అంటే దాదాపు 2 లేక 3 సాక్ష్యాధారాలను బట్టి దేవుడు ఆనాటి ప్రజలతో, ఇశ్రాయేలు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఎవరికైనా ఎవరు చేసినది వారిని ఎత్తి మీదకి వస్తుంది. దిస్ ఈజ్ ది పాయింట్. నీవు తలంచినట్టే, అవునా కదా, నువ్వు ఆలోచించినట్టే మరి నీకు వచ్చేస్తుంది. ఒక మాట ఉంటుంది, కీడు నీ మీదికి వచ్చును. యెషయా గ్రంథంలో ఉంటుంది. దాన్ని నువ్వు తప్పించుకోవడం నీ వల్ల కాదు. యెషయా గ్రంథం 47లో ఉంటుంది ఆ మాట. కీడు నీ మీదకి వస్తుంది, అంటే నువ్వు చేసిన కీడే నీ మీదకి వస్తుంది, నువ్వు దాన్ని తప్పించుకోలేవు. ఇది పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. దానిని అనుసరించి మనందరికీ అన్యజనులకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, గలతీయులకు రాసిన పత్రిక ఎప్పుడు చెప్పినా ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి మనం దీన్ని అప్లై చేసుకుంటే మన బతుకులు మారుతాయి. ఈరోజు స్టూడియోలో కూర్చొని చర్చలు చేసి అనేక మంది అన్యులను విమర్శిస్తున్న వారు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే వాడు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటాడు, ఊర్లోనేమో వారి మాటలకు రియాక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఊర్లో ఉంటుంది. పాపం అమాయకుల మీద ఆ చర్యకు ప్రతి చర్య న్యూటన్స్ లా ఉంటుంది కదా, ఫస్ట్ లా, అవునా కదా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది బైబిల్ చెప్పింది. న్యూటన్ కనుక్కున్నాడు, ప్రాక్టికల్గా చూపించాడు. న్యూటన్ నమ్మారు కదా తప్ప మనల్ని నమ్మట్లేదు. ఇది మనకు తెలిసిన పచ్చి నిజం. కాబట్టి ఈరోజు మన మీద జరిగే దాడులు కారణం ఏంటి అనేది కనుక మనం ఆలోచన చేస్తే, పౌలు గారు చెప్తున్నారు గలతీయులకు రాసిన పత్రిక, ఆయన నేను అపోస్తలుడను, మరి యేసు ప్రభువే నన్ను పట్టుకున్నాడు, నేను ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఈ రూట్లోకి రాలేదు, ప్రభువే నన్ను పట్టుకున్నాడు. నేను అన్యజనులకు అపోస్తలుగా ఉండటానికి ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. తన కుమారుని అన్యజనుల్లో ప్రకటించటానికి నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే
నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని 15వ వచనంలో ఉంటుంది. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మనం, అన్యజనులలోకి వెళ్ళి ఎవరిని ప్రకటించాలి? దేవుని కుమారుణ్ణి ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో ప్రకటించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను అంటున్నాడు. అందుకే 6 నుంచి చదువుదాం. క్రీస్తు ప్రభు మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠంలో. మన మీద దెబ్బలు ఎందుకు జరుగుతున్నాయి, దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా అది ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను, అంటే బైబిల్లో ఉన్న మేము ప్రకటించిన యేసు ప్రభువును గురించిన సువార్తను కాక, అవునండి, మిమ్మును కలవరపరచువారు కొందరు ఎప్పుడున్నారు? మొదటి శతాబ్దంలోనే బయలుదేరారు ఈ దుర్మార్గులు, మామూలు వాళ్ళు గారు. యేసు ప్రభు యొక్క సువార్తను, అపోస్తలులు ప్రకటించిన సువార్తను చెరుపగోరి ఎక్కడికి వెళ్ళారట? మొదటి శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు బయలుదేరి, క్రీస్తు శకము 325 అంటే నైసియా సభ అని ఒకటి జరిగింది. అందులో కొందరు బిషపులు రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ అనేవాడిని తృప్తిపరచడానికి నైసియా సభ తీర్మానాలు చేసి బైబిల్లో ఉన్న దానికి భిన్నంగా సువార్తను ప్రకటించడానికి నిర్ణయం చేసేశారు. దాన్ని బట్టే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ కూడా అనే సిద్ధాంతాన్ని వాళ్ళే ప్రవేశపెట్టారు. అది మనకు బైబిల్లో కనబడదు. ఇంగ్లీష్ వాడు స్టైల్గా ఏమంటాడు? గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్ అని స్టైల్గా మాట్లాడుతుంటే ఆహా ఓహో అంటున్నారు ఈరోజు. ఆ మాటలు బైబిల్లో ఉండవు. క్రీస్తు సువార్తను చెరపగోరి భిన్నమైన సువార్తను ప్రవేశపెట్టారు ఆల్రెడీ. అది ఈరోజు, అవునా కదా, ఆ రోజు మొలకెత్తి ఈరోజు మహా వటవృక్షమై క్రైస్తవ్యాన్ని మింగేస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకున్న ఈ ప్రజలు, అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తీవ్రవాదులు, దీన్ని బలంగా ఈ మధ్యలో ఎందుకు వచ్చింది అంటే, ఈ మధ్యలో ఫేస్బుక్ వచ్చింది, అవునా కదా, వాట్సాప్ వచ్చింది, ట్విట్టర్లు వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చాయి, ఇది బొందా సమస్తం వచ్చేసింది. ఇది క్షణంలో ప్రపంచానికి తెలుస్తుంది. చిన్నప్పుడు ఊరిలో ఏదైనా పాట పాడుకున్నా ఎవరికి వచ్చే నష్టం లేదు. మా ఊరిలో పాట పాడేవాడు ఒక ఆయన, గుండు కొట్టించుకొని గుండంలో మునిగిన ఈ పాపం బోదురని మా పాత పాటలు పాడేవాళ్ళు. అయినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎవడేమనేవాడు కాదు. ఇప్పుడు ఈ పాట పాడేవనుకో నిమిషంలో వచ్చేస్తుంది తిరుగుబాటు. ఒకప్పుడు పాపం వాళ్ళకి తెలిసింది పాడారు, అప్పుడు ఎవరికి తెలియదు, ఆ ఊరు దాటకపోయేది అది. కానీ ఈ మీడియా వచ్చిన తర్వాత అఫ్కోర్స్ మతోన్మాద ప్రభుత్వాలు కూడా రావడం మూలాన ఈరోజు చర్యకు ప్రతి చర్య సీరియస్ అయింది. ఏంటా చర్య? క్రీస్తు సువార్తను చెరుపగోరే భిన్నమైన సువార్త. ఎవడు ప్రవేశపెట్టాడో తెలియదు, కానీ యేసు ప్రభువును బైబిల్లో ఉన్న సువార్తను ప్రకటిస్తే ఆడు నమ్మడు. ఏం చేయాలి? మనకి వేదాలలో ఉన్న తప్పులు ఎత్తుకాలి, భగవద్గీతలో ఉన్న తప్పులు ఎత్తుకాలి, రామాయణంలో ఉన్న తప్పులు ఎత్తుకాలి, భారతంలో ఉన్న తప్పులు మనం చెబితే వాడు మారుతాడు అనే దౌర్భాగ్యపు ఆలోచన ఎవడికి పుట్టిందో తెలియదు, కానీ అది కూడా చిన్న వేరుగా మొలకెత్తి ఈరోజు ఒక వట వృక్షమై
ఏమంటారు కాల సర్పమై అనొచ్చు, క్రైస్తవ్యాన్ని కాటేస్తుంది. ఇది అర్థం అవ్వట్లేదు వీళ్ళకు, బోధించేవాడికి అర్థం అవ్వట్లేదు, వానికి సపోర్ట్ చేసి జై జై అనేవాడికి అర్థం కావట్లేదు. ఇది భిన్నమైన సువార్త బోధిస్తున్నాం, అవతలి వాడి మనోభావాలను దెబ్బతీస్తున్నాం. నువ్వెవరిని ప్రకటించాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి దేవుని చేత లేపబడ్డాడు మూడవ దినాన. ఇది నమ్మితే నీకు రక్షణ. కథం. ఈ సువార్తను చెరపగోరి అంటే ఇది పక్కన పెట్టి మీ దేవుడు దొంగడు, పెళ్ళాన్ని వదిలేసినోడు దేవుడు ఎలాగైతాడు? అవునా కదా? వెటకారము వ్యంగ్యంతో ఈనాటి బోధకులు ప్రారంభించారు. అందుకనే దెబ్బకు నేను కూడా ఒకప్పుడు సంఘంలో ఉంటిని. అవునా కదా? పరిశుద్ధుల సంఘం అని పేరు అనుకుంటాను. ఊరికి వెళ్ళగానే సువార్త చెప్పాలి. సువార్త ఏంటిది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మన పాపముల నిమిత్తము మరణించను, సమాధి చేయబడను, తిరిగి ఈ సువార్తను ప్రకటించడం. పోయి నడూరులో వ్యాన్ వేసుకొని వెళ్ళి నడిబొడ్డున ఏముంటుంది? ఖచ్చితంగా ప్రతి ఊరికి ఏముంటుంది? మన దేశంలో ఉన్న సాంప్రదాయం, లేకపోతే వాళ్ళ ఆచారం అనుకో, బొడ్రాయి అంటారు. తెలుసు కదా మీ అందరికీ. నేను ఒకప్పుడు ఆశ్చర్యపోయిన, ఊర్లో ఉండేది. ఇప్పుడు నేను ఈ సురారం సైడ్ వెళ్తే కూడా అంతటా బొడ్రాయిలు పెట్టేస్తున్నారు. వీడు దాని జోలికి వెళ్ళాడు, ఆడు పెట్టడం మొదలుపెట్టాడు. తెలుసా? నువ్వు బొట్టు పెట్టుకోవద్దు అన్నాడు. ఆడోళ్ళే కాదు, ఇప్పుడు మగోళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. పాస్టర్లకు బలవంతంగా బొట్టు. అసలు నువ్వు చెడగొట్టావు. బట్టెందుకు? బొట్టు గురించి మాట్లాడమని నీకెవడు చెప్పాడు? అవునా కదా? అరే, అన్యజనులకు అవి విగ్రహాలు రానైనా వాటి జోలికి వెళ్ళకూడదు, అవి తినవు, మాట్లాడమని ఆనాడు ఇశ్రాయేలు అని చెప్తే నువ్వు వచ్చి నువ్వు తినకూడదు, మేము తినం, ప్రాణం పోయినా సరే నేను ప్రసాదం తిన అంటాడు ఒకడు. ఎవడు చెప్పాడు వీటికి? వాడు టీవీలో చెప్తున్నాడు, ఈరోజు వాళ్ళందరూ మా ప్రసాదం మీరు తింటలేరు, మీ దగ్గరికి మేమెందుకు రావాలి, అసలు మీరు ఈ ఊర్లోనే ఉండడానికే. అంటే ఈ భక్తులు ఎలా ఆలోచించారు అంటే, వాళ్ళ తప్పులు ఏమైనా చెప్తే, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ఫాల్ట్లు ఏమైనా చెప్తే వాళ్ళు క్రీస్తును నమ్ముతారు అనే ఒక సొంత ఆలోచన. దాన్ని ఏమనాలి? దురాలోచన. స్వనీతి. కరెక్ట్. దురాలోచనతో ఎవడి తలంపుకు వచ్చిందో వీడు అనేక మందిని క్రైస్తవేతల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపి ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు అని వెటకారంతో వ్యంగ్యంగా ఎప్పుడైతే చర్చలు వచ్చాయో అప్పటి నుంచి దాడులు ఎక్కువయ్యాయి. ఈరోజు కొందరు పాస్టర్ల పేర్లు చెప్తున్నారు. ఏమని? హిట్ లిస్ట్లో నెక్స్ట్ ఈయన ఎవడు చెప్పడం మనకు తెలియదు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఎందుకు నెక్స్ట్ ఉన్నోడి పేరెందుకు వచ్చింది అంటే, అప్పుడు ఆలోచించాను నేను. కొన్ని వాళ్ళు పెట్టిన వీడియోలు చూశాను. అక్కడ ఏమని చెప్తారు తెలుసా మీకు? అహహహహహ అని ఊక్కుంటా వచ్చేస్తుంది. అబ్బా దయ్యం పట్టింది అంటాడు. అనగానే ఇలా నీళ్ళు చల్లుతాడో లేకపోతే ఏం చల్లుతాడో మనకు తెలియదు. ఎవరు నువ్వు అంటాడు. అనగానే అవతల ఏం చెప్తుంది? నేను దుర్గను. అరే తెలుసా మీకు? ఇదే మాట నేను విన్నాను. ఎవరట? దుర్గ అంట. కనక ఎవరు చెప్పిండేమో? కనక దుర్గమ్మ అంటే విజయవాడలో పెద్ద ఫేమస్ టెంపుల్. ఆమె హిందువుల దేవత. అప్పుడేమంటాడు? మా దేవతను దయ్యం అంటావా? బిడ్డ నీ సంగతి చూస్తా. చర్యకు నీకేం పేరు లేదా? చెప్పడానికి నీకేం పేరు? వీడు ట్రైనింగ్ ఇచ్చి ఆమెతో చెప్పించాడు కనుక వీడు టార్గెట్లోకి వచ్చాడు. ఇప్పుడు వస్తాడు కూడా. ఎందుకంటే ఇది దేవుని నీతికి వ్యతిరేకం. దేవుడు చెప్పాడు, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు తవ్వుకున్న గుంటలో నువ్వే పడతావు. ఈరోజు క్రైస్తవులతో విన గుంటలో వాళ్ళే పడుతున్నారు. కానీ వాళ్ళకేమో జెడ్ కేటగిరీ రక్షణ ఉంది. ఎందుకంటే బౌన్సర్స్ ఉన్నారు. మనకెవడున్నాడు? మనెవడు ఒకడు రమ్మన్నా రా. అర్థమైందా లేదా? రమ్మన్నా రారు. ఆలోచన చేయాలి మనం. కానీ సత్యము సత్యమే. సత్యాన్ని ప్రకటించాలి. ఒకవేళ నిజంగా సత్యాన్ని ప్రకటించి నువ్వు తన్నులు తిన్నావు అనుకో, నో ప్రాబ్లం.
కానీ తప్పు చేసి తన్నులు తింటే ఆ ఊరికి వెళ్ళి నడిలో బొడ్రాయికి వెళ్ళి ఇది రాయి, ఇది దేవుడు కాదు, ఇది కదిరి, ఇది మూగదు, ఇది మాట్లాడదు అన్నాం అనుకో, ఈ సువార్త ఎవరు చెప్పాడు? ఇది భిన్నమైన క్రీస్తు సువార్తను చెరుపగోరే సువార్త. ఇప్పటికీ లేటెస్ట్గా ఊర్లు తిరుగుతూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్తున్న వారిని కరపత్రాలు గుంజుకొని కొడుతున్నారు. ఎవరికి సువార్త చెప్పాలో, ఎలా సువార్త చెప్పాలో నీకు జ్ఞానం ఉండాలి. ఎప్పుడు చెప్పాలో కూడా నీకు తెలివి ఉండాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్తానంటే ఎలా కుదురుతుంది? ఈ మధ్య పోలీస్ పర్మిషన్తో పోలీసులు ఎంటర్ రాగా కూడా మైకులు గుంజుకొని బూతులు తిట్టి కరపత్రాలు చింపుతున్నారు. అంటే నిన్ను పంచమన్నది ఎవడు? ఇంటింటికి వెళ్ళి ఇవ్వమన్నది ఎవడు? కనీసం నీకున్న బుద్ధి ఏంటి? రోడ్డు మీదకి వెళ్ళి చెప్పుకుంటూ వెళ్ళిపో. ఎవరింటికి వెళ్ళకు, ఎవరి గేటు దగ్గరికి వెళ్ళకు, ఎవరిని పిలిచి కరపత్రం ఇవ్వకు. ఎవడు ఇమ్మన్నా నేను? రోడ్డు మీద చెప్పుకుంటూ వెళ్ళిపో, పాటలు పాడుకుంటూ చెప్పుకుంటా వెళ్ళిపో. ఆలోచన చేయగలిగితే క్రీస్తు సువార్తను చెరపగోరే భిన్నమైన సువార్తను ఈరోజు క్రైస్తవుల్లో కొందరు దుర్మార్గులనాలా, దుష్టులనాలా, క్రీస్తు విరోధులనాలా, వారు చేస్తున్న ఇది ఒక పెద్ద పొరపాటును బట్టి క్రైస్తవుల మీద నేడు దాడులు జరుగుతున్నాయి. చంపడానికి స్కెచ్లు కూడా వేయబడుతున్నాయి. ఎందుకంటే వారికి ఉన్న ధర్మం ఏంటిది అంటే దుష్ట శిక్షణ. నీ చట్టంలో ఏముంది? పాపిని రక్షించాలని ఉంది. అవునా కదా? ఎలా రక్షిస్తావు? ఆలోచించాలి. నువ్వు ఏ విధంగా సువార్త ప్రకటిస్తావో అది నీకు వదిలేశాడు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. అవునా కదా? ఆలోచించి మాట్లాడాలి తప్ప నోరు జారకూడదు. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే వీడికి భక్తి ఎక్కువ. వాళ్ళను విమర్శించాలి, వాళ్ళను దేవుళ్ళు కాదని వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలనే ఈ నాటకాలు చేస్తున్న వారు ఈరోజు తప్పకుండా హిట్ లిస్ట్లోకి ఎక్కారనుకుంటాను. నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఉండి ఉంటారు. వాళ్ళని బట్టి ఈరోజు మనం జాగ్రత్త పడాల్సి వచ్చిందే తప్ప వాళ్ళని ఎవడు కొడతలేరు. ఏదో పేరుకే చెప్పారు తప్ప వాళ్ళ చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. మనకెవడున్నాడు? నేను పొద్దుటూరుకి వెళ్తే ఒకటి స్టేజ్ మీదకి వచ్చేసాడు. మన దగ్గర బౌన్సర్లు లేరు, మరి ఏం చేద్దాం? మాచవరం వెళ్ళాను, అవునా కదా? అమలాపురం దగ్గర, అంబాజీపేట దగ్గర వాడు ఇద్దరు కలిసి స్టేజ్ మీదకే వచ్చేసారు. మనకెవడు లేడు కదా. మనమేం తప్పు చెప్పట్లేదు. ఆలోచన చేయగలిగితే ఈరోజు ఎంత భయంకరమైన స్థితి అంటే మనోళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చెప్తాను. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న చర్చిని గులగొడుతున్నారు. ఓకే, మరి రోడ్డు మీద ఉన్న గుడి ఎందుకు గులగొట్టరు? గులగొట్టడాడు. ఎందుకంటే ప్రభుత్వం వారిది, అధికారులు వాళ్ళు, సాతాను తన నీతి అది. కాబట్టి అవి గులగొట్టడం నాకు అనవసరం. నీది రూల్స్ ఎగనిస్ట్గా ఉంది, గులగొడతాను. అట్లెట్లయితే కానీ రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నువ్వు కట్టిందే బజార్లో. ఎప్పుడు నువ్వు కట్టాలి? ఇలాంటి బిల్డింగ్ మీద వచ్చి దాడి చేశాను అనుకోండి, అప్పుడు మనం ఈజీగా కోర్టు కేసు వేయవచ్చు, గెలవచ్చు. సో ఇలాంటి జ్ఞానము రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. ఇదిగో దేవుడు నిన్ను హెచ్చరించిన విధానము. అందుకే ఇంకా చూస్తే తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 13-14 చదివితే వాళ్ళు ఆజ్ఞాపించారు మనకు, పంపబడిన సహోదరులారా, ఎవరికి? ప్రభువు వలన ప్రేమింపబడిన పరిశుద్ధ, అంటే క్రైస్తవులు. వీళ్ళంతా పాస్టర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, అవునా కదా? ఎవరైనా కావచ్చు, సువార్థికులు కావచ్చు. వీళ్ళకి చెప్తున్నాడు ఇప్పుడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలన. అసలైంది మిస్ అయితే ఎట్లా? మీరు సత్యమును నమ్ముట వలన ఉంది ఇక్కడ, అక్కడ లేదా? లేదు. మరి కొందరు ఇది బైబిల్ సొసైటీ వాడి మాయ, బైబిల్ సొసైటీ వల్ల. అవునా కదా? మాయను చూడాలంటే ఇలా ఉంటుంది. ఇందులో ఇలాంటి మిస్ అయినాయిరా బాబు, ఇలాంటి తప్పులు ఉన్నాయిరా బాబు అంటే కొందరు మనలో ఉన్నవారే తప్పులు లేవు, దాని గురించి మనకెందుకు అంటున్నాడు. ఖచ్చితంగా తమ్ముళ్ళు ఉంటే చూడండి ఒకసారి, ఆ బైబిల్లో సత్యం అనేదే లేదట, అసలైందే లేదు. నా బైబిల్లో ఉందండి. లేదు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా?
అదే సత్యము నమ్ముట వలన ఇందులో అది ఈ బైబిల్లో లేదు, అది పెద్ద అక్షరాల బైబిల్. మళ్ళీ ఎస్, నీ దగ్గర ఉన్నది మమ్మల్ని ఈరోజు బతికించింది. ఎందుకంటే ఖచ్చితంగా బైబిల్ సొసైటీ వాడు కళ్ళు తెరవాలి. ఎలాంటి తప్పులు ఉన్నాయో మీరు ఈరోజు నిజంగా పామ్ సండే అని ఉంది కదా, దాని గురించి మాట్లాడాలనుకున్నా వీలైతే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మనం. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేద్దాం, మనం తెస్సలోనికీయులకు వచ్చేద్దాం. మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలా? మీరు ఏమైనా సరే అపోస్తలులు చెప్పినట్టు ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ద్వారా దేవునికి స్తుతి. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. ఏ సువార్త? యేసు దేవుని కుమారుడు. ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తును లేపాడు, యేసుక్రీస్తును లేపాడు అని కనుక ఈరోజు ఎందుకు చెప్తలేరంటే, వీళ్ళంతా ప్రకటించింది యేసుక్రీస్తు దేవుడని ప్రకటించారు కనుక మళ్ళీ దేవుడు ఆయనను లేపాడంటే ఎట్లా కుదురుతుంది అని ఈ సువార్త చెప్పడం లేదు ఎవడు. ఇది మానేసి వాళ్ళ గ్రంథాల్లోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకని మనం ఆలోచించాలి ఈరోజు ఏ సువార్త ప్రకటింపబడుతుంది, ఎందుకు మన మీద దాడులు జరపబడుతున్నాయి అనేది ప్రతి క్రైస్తవుడు ఆత్మ పరిశీలన. నీ విశ్వాసం సరి అయిందో కాదో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యం మన మీద పరీక్షించుకో, వారి విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా అవతలోడు దాడులు చేస్తున్నాడు, మాకు రక్షణ లేదు అని రోడ్డు మీదకి ఎక్కి అరుస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంట. అసలు జస్టిస్ ఇచ్చేవాడేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎన్నటికైనా జస్టిస్ చేస్తాడు, బట్ ఓపిక. ఇక్కడెక్కడో నువ్వు నా మీద జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో, కానీ మణిపూర్లో సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది పట్ట పగలే నగ్నంగా ఊరేగించి రేపు చేసిన సంఘటనకే దిక్కులేదు ఈరోజు. మొన్న ఈ మధ్య ఎక్కడో మహబూబ్ నగర్ ఒక అమ్మాయిని మూకుమ్మడిగా రేప్ చేసి ఆమెకు దాహం అవుతుందంటే నోట్లో మూత్రం పోసాడట. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న కేసులే బయటికి రావట్లేదు. ఆలోచించండి మీరు. అందుకే ఎవడు నోరు జారడానికి కానీ ఈ సువార్త గాక మరి ఒక సువార్తను, మరి నేను చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు రవణ నన్ను హెచ్చరిస్తుంటాడు, నువ్వు నోరు జారద్దు సుమా. ఇలా అర్థం కాకనే అన్యజనుల మధ్యలో దేవుని నామము యేసుప్రభు నామము ఈరోజు నవ్వుల పాలవుతుంది. అంటే కారణం మనమే తప్ప వాళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు బాల్ కొట్టావు, మరి ఏం చేస్తుంది బాల్? ఇమీడియట్గా స్పీడ్గా వస్తుంది నీకు. దానికి కొడితే దాని దెబ్బ తగలేదేమో, దాని గురించి మనకు తెలియదు. నీకు వచ్చిన దెబ్బ చూస్తే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఏ ఫోర్స్తో కొట్టావో సేమ్ ఫోర్స్తో బాల్ వచ్చి నీకు తాకిన రోజున ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి తప్పు మనలో పెట్టుకొని ఎవరినో నిందిస్తే కుదరదు. మన తప్పును మనం సరిచేసుకుందాం. కేవలము సువార్తను ప్రకటిద్దాం. సమయమందును అసమయమందును వేరే వాళ్ళ జోలికి భిన్నమైన సువార్త తట్టుకు మనం వెళ్ళకూడదు. ఒకప్పుడు ఎవడి బుద్ధిలో పుట్టింది ఈ స్వనీతి, ఆ స్వనీతి వల్ల దెబ్బలు తాకుతున్నాయి ఈరోజు. ఆ స్వనీతిని ఈరోజైనా క్రైస్తవులు మేల్కొని ముందు విమర్శించడం మానేస్తే, వారి గ్రంథాలను వ్యంగ్యంగా మాట్లాడడం, ఇలాంటి వ్యంగ్యమైన బోధలతోటి వ్యంగ్యమైన విమర్శలతోటి క్రైస్తవ్యాన్ని ఈరోజు కొందరు నవ్వుల పాలు చేస్తున్నారు. దాంట్లో నుంచి క్రైస్తవ్యమా నిన్ను నీవే బయటికి రా. ఒక ఆయన చెప్పాడు, మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది, ఇలా స్టేజీల మీద డిబేట్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా పర్వాలేదు ముందు అరెస్ట్ చేసి లోపలేయాలట.
అప్పుడు ఈ కొట్లాటలు ఉండవు, దాడులు ఉండవు. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఇష్టమైతే నమ్ముతారు, ఇష్టం కాకపోతే నమ్ము. ఈ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి అని దేవుడు ఈరోజే కాదు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు హెచ్చరిక చేశాడు. చివరిగా పేతురు చెప్తున్నాడు, ఈ మాట విని మనల్ని మనం కాపాడుకుందాం, యేసు నామాన్ని ఘనపరుద్దాం, దేవుని యొక్క నామాన్ని హెచ్చిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడిగినోనికి చెప్పన్నాడే తప్ప అడగనోనికి నీవు అత్యుత్సాహం చెప్పడానికి వీల్లేదు. ఎవడైనా అడుగుతాడు నిన్ను క్వశ్చన్ ఏంటి అని, అప్పుడు నువ్వేం చేయాలా? నిర్మలమైన మనస్సాక్షి, తర్వాత సాత్వికముతోనూ భయముతోనూ ఎల్లప్పుడూ చెప్పుటకు సిద్ధముగా ఉండి క్రీస్తును ప్రభువుగా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడతాడో అప్పుడు నిన్నెవడు ఏమండు. ఎందుకంటే క్రీస్తు లాంటి ప్రవర్తన ఉంటే, ఈరోజు మీరు ఆలోచిస్తే ఈరోజు మన దేశంలో ఉన్నవాళ్ళు క్రీస్తు చాలా మంచోడయ్యా, ఎవరిని అడిగినా ఏంటంటే క్రీస్తు చాలా గొప్పోడు తెలుసా. ఈయనను విమర్శించిన వాళ్ళు కూడా ఆ కొండ మీద చేసిన ఆయన ప్రసంగానికి ప్రతి వాళ్ళు ఫిదా అయిపోయారు. నేను బుక్కులు చదివాను, దేవుడు లేడన్నోని బుక్ కూడా చదివాను. అక్కడ కూడా రాసింది ఇది మానవాళికి రక్షణ కోసం, మానవత్వాన్ని కాపాడడం కోసం ఒక చక్కని బోధ. ఎందుకంటే సర్వ మానవాళి సౌభ్రాతృత్వము, సర్వమత సమానత్వము, అవునా కదా, పరమత సహనం. ఇప్పుడు చెప్పండి, ఈనాడు క్రైస్తవుల్లో పరమత సహనం ఉందా? నిజంగా హిందువుల్లో ఉందా? చెప్పండి చూద్దాం. మొదటి నుంచి ఈ దేశంలో ఉన్న వాళ్ళు హిందువులని లేకపోయినా ఈ భారతదేశంలో ఉన్న మూల నివాసులలో ఎప్పటి నుంచో ఈ పరమత సహనం ఉండేపటికనే ఈ దేశంలోనికి ముస్లింలు వచ్చారు, ఈ దేశంలోనికి, అవునా, ఆంగ్లేయులు కూడా వచ్చారు, క్రైస్తవులు వచ్చారు. ఒకప్పుడు ఆర్యులే వలస వచ్చారు ఈ దేశానికి. అందరినీ ఆదరిస్తుంది ఈ దేశం. కానీ ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్నారంటే వారి మనోభావాల మీద దెబ్బ కొట్టినప్పుడు, వారి విశ్వాసాన్ని నువ్వు తప్పన్నప్పుడు. చూద్దాం. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, సిగ్గుపడుదురు. చూసారా, వాట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే దేవుని చిత్తము అలాగుండిన ఎడల ఏంటిది అది? కీడు చేసి శ్రమపడుట కంటే ఏమన్నా, ఇప్పుడు కీడు చేసి శ్రమ పడుతున్నారు ఈరోజు. అవతలని దూషించి కీడు చేసి, అవతలలో కీడు చేసి శ్రమపడి మాకు రక్షణ లేదంటున్నారు. మరి కానీ దేవుని చిత్తం ఏముందట? మేలు చేసి శ్రమపడు. ఒకవేళ నిజమైన సువార్తను ప్రకటించినా, నిన్నెవడన్నా కొడితే, శ్రమల పాలు చేస్తే, నిన్నెవడన్నా నిందిస్తే వాని కోసం దీవించు, ప్రార్థన చేయమన్నాడు. ఇది మనకున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవడు పాటించట్లేదు. వాళ్ళు తిడితే మనం ఊకోవాలా? మీరు ఏం చేస్తారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంది. నిన్ను హింసించిన వాడిని దీవించమన్నాడా, తిరిగి కొట్టమన్నాడా? అది ఎప్పుడు కొట్టాలో రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనం ఆలోచించుకోవచ్చు, వాడుకోవచ్చు. కానీ ముందు క్రీస్తు ఈ దేవుని చట్టం ఇచ్చినది ముందు మనకు, ఆ తర్వాత దేశ చట్టం కూడా మనం పాటించవచ్చు. ఎలాగనగా చాలమ్మా, ఇది చాలా. దేవుని చిత్తం ఏంటంటే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడు. ఈరోజు మనకు తొందరపాటు ఎక్కువ, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, అవునా, తొందరపాటు. దానివల్ల మనకేం దొరుకుతుంది అంటే శ్రమ దొరుకుతుంది. శ్రమల పాలు అవుతున్నాం.
కాబట్టి మనలో ఈ కీడు చేసే తత్వము మాని మేలు చేసే తత్వం కనుక పెరిగితే మనల్ని ఎవడు కొట్టడు, మనల్ని ఎవడు తిట్టడు, మన మీద దాడులు ఒకవేళ జరిగినా నువ్వు ధన్యుడవే. సువార్త ప్రకటించువాడి పాదములెంతో. సువార్త ప్రకటిస్తే మరి ఇది 32వ సంవత్సరం ఈ బైబిల్ పట్టుకొని ఏ ఒక్కరు కూడా నన్ను దూషించలేదు. అవతలోడు దూషించినోడు ఎవడంటే మనోడే. కొడతాం చేస్తాం అన్నోడు కూడా మనోడే. నీ మీద పోలీస్ కేసు పెట్టి బొక్కలు దోయిస్తానన్నోడు కూడా మనోడే. ఎవరికి మీద? నా మీద. నిన్న వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన రాసుకొని ప్రసంగాలు చేస్తే ఆ కొవ్వూరులో ఉన్నటువంటి 100 మంది పాస్టర్లు ఆయన మీద కొట్టడానికి వచ్చారట. రికార్డు ఉంది నా దగ్గర. ఆలోచన చేయాలి మీరు. ఎందుకు? వీడు సత్యం చెప్తున్నాడు. అయ్యా సత్యం చెప్తున్నాను, మరి నన్ను ఇలా తిడుతున్నారంటే నువ్వు ధన్యుడవు అన్నాను. ఒకటే మాట. నీకున్న ధన్యత మాకు ఇంకా రాలేదు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పిలిచారట 100 మంది. ఈయనేమో దేవుడు చెప్తున్న ఉపవాసం గురించి చెప్పాడట. అయిపోయింది, మొత్తం వచ్చేసారు ఆడికి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో బైబిల్లో ఉంది. అది చెప్పినందుకు ఈయన మీద అన్న ఏం చేయాలంటే ఏం కాదు నీకు అన్నాను. ఏం కాలేదు. మరి ఒక్కడే పోయిండు పోలీస్ స్టేషన్కు, ఒక్కడే వచ్చేసాడట. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు సత్యవంతుడు, సత్యం బోధించావో, సువార్తను బోధించావో అప్పుడు నీకేమీ కాదు. ఇది దేవుని నీతి. ఇది దేవుని నీతి. ఈ నీతిని, ఈ రాజ్యాన్ని మీరు ఎవడైతే వెతుకుతాడో వాడికి అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును తలలు వంచినా వంచకపోయినా మా అందరిలో అందరిగా ఉన్న దేవదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ఆత్మల రక్షణార్థమై, మా దేహముల యొక్క భద్రతకై ఎలా సువార్త ప్రకటించాలో